నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తాడపత్రి పట్టణం పాత మార్కెట్ సున్నీ దావతే ఇస్లామీ మదర్సాయి గౌసియాలో గురువులు సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు హఫీజ్ అస్లం నూరి ఆధ్వర్యంలో ప్రతిరోజు దాదాపు 60 మందికి పైగా చిన్నారులు, యువకులు ప్రతిరోజు ఉర్దూ, అరబీ భాషల్లో పవిత్ర ఖురాన్ పఠించడం నేర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా గురువులు అస్లం నూరి మాట్లాడుతూ, ప్రతిరోజు తాడపత్రి పట్టణం పాట మార్కెట్ సున్నీ దావత్ ఇస్లామీ మదర్సా ఈ గౌసియాలో విద్యార్థులకు ఉర్దూ, అరబీ భాషలలో పవిత్ర ఖురాన్ చదవడం తర్ఫీదిస్తున్నట్లు గురువులు తెలిపారు. కోస్లీ గ్రామంలో శ్మశాన వాటిక కొరకు ఎంపీ లార్డ్స్ నిధుల ద్వారా 4.95 లక్షల సీసీ రోడ్డు నిర్మాణ పనులు ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఎంపీ లార్డ్స్ నిధులు కేటాయించిన ఇందూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ ధర్మపురి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డికి ధన్యవాదములు. గత 20 సంవత్సరాలుగా తెలంగాణ చరిత్రలో ఏకధాటిగా గెలుస్తూ వస్తూ రికార్డు బద్దలు కొట్టిన ఏకైక ఎంపీటీసీ స్థానం కావున రానున్న ఎన్నికల్లో కూడా గెలిచి సత్తా చూపిస్తామని బీజేపీ పైన ఇంతటి అభిమానం చూపిన కోస్లీ ఎంపీటీసీ పరిధిలోకి వచ్చే మద్దేపల్లి మిట్టాపూర్ గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపిన శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ ఠాకూర్ రాహుల్. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో మేము గ్రామాల్లో ఈరోజు చూస్తూ ఉన్నాం. మోడీ గారి ప్రభుత్వం ఏదైతే గ్రామ పంచాయతీకి నిధులు ఇస్తూ ఉందో, ప్రకృతి వనం కానీ, పల్లె ప్రకృతి వనం కానీ, శ్మశాన వాటికల నిర్మాణం కానీ, పల్లె దవాఖానాలు కానీ ప్రతిదీ కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. ఈ యొక్క విషయాలను మేము ప్రజల దృష్టిలోకి తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మళ్ళీ ఎంపీటీసీ గెలిపించి 25 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తున్న ఏకైక ఎంపీ స్థానంగా మేము ఒక గిఫ్ట్ లాగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నాయకత్వానికి అప్పగిస్తామని, మేము గట్టిగా దృఢ సంకల్పంతో పనిచేస్తామని. శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 26 రోజులకు రాబడిన ఆదాయం 1,75,36,760 రూపాయలు వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీ పెంచల కిషోర్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నవారు చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ చిట్టెమ్మ, ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనుంజయ, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, పర్యవేక్షకులు కోదండపాణి, శ్రీధర్ బాబు, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ తదితరులు పాల్గొన్నారు. సరిగా పెట్టండి సార్.
బైన్సా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎండ్బి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో బైన్సాలోని శుద్ధవాగు ఆర్ఎండ్బి రోడ్డు నుండి శివాలయం వరకు 65 లక్షల సీసీ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. గారి మేము పిలిచినందుకు శుద్ధవాగు శివాలయానికి వచ్చి మాకు వాగ్దానం చేసిన అతి త్వరలోనే చాలా తక్కువ సమయంలో వాగ్దానం చేసి నేను మరోసారి వచ్చినప్పుడు ఈ సీసీ రోడ్తోనే వస్తానని చెప్పేసి వాగ్దానం చేసాను. భగవంతుడు మరి 65 లక్షల వ్యయంతో కూడిన సీసీ రోడ్డు ప్రభుత్వం తరఫున శాంక్షన్ చేయించి అతి త్వరలో మా కమిటీ సభ్యులందరూ పిలిపించి ఇంత సగౌరవంగా మా చేతికి ఈ జీవం అందించినందుకు మరి మేము శుద్ధవాగు శివాలయం కమిటీ తరఫున ప్రతి ఒక్క సభ్యులు నెలకు రుణపడి ఉంటాము. మరియు గణేష్ నగర్కు సంబంధించి ఈ టెంపుల్ ఉంది కాబట్టి గణేష్ నగర్ వాసులు కూడా గౌరవ మాజీ శాసనసభ్యుడు నారాయణ పటేల్ గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. అతి త్వరలో అంటే ఈ పనిని కూడా త్వరలోనే మాట్లాడించి సంబంధిత అధికారులు కూడా పిలిపించి మాట్లాడించి ఈ శ్రావణ మాసంలోపు సీసీ రోడ్డుపై నడుచుకుంటూ వచ్చి ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలని చెప్పేసి మరియు అలాగే శుద్ధవాగు మహాదేవుని కృపా కటాక్షలో ఎల్లప్పుడూ తన నారాయణరావు పటేల్పై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు నా తరఫున నా కమ్యూనిటీ సభ్యుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2-3 సార్లు ఇన్ఛార్జ్ మంత్రులకు భోజనం చేసిన భోజనానికి రండి అంటే నేను ఆ రోజు అనుకోకుండా కలిస్తే తప్పకుండా నేను భోజనానికి వస్తాను. మీరు కోట్లు తీసుకుపోతున్నారు. నేను మొదలు లెటర్ పెట్టిన 65 లక్షలు అంటే అమ్మో 65 కోట్లు లేవనైనా భయపడి 65 కోట్లు కాదు 65 లక్షలే నేను అని చెప్తే నగిండి అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ పెద్ద మంచి ఆడ 65 కోట్లు చెప్తున్న భయం ఉన్నదని నవ్విండి అందరూ నవ్విండి అక్కడ నవ్వుతేనే అట్లా కాదు 65 కోట్లు కాదు 65 లక్షలే కావాలా. మరి రేపు సాయంత్రం దాకా నాకు జీవో ఇప్పిస్తుంటే నేను శాకాహారి మంత్రిని నేను గుడ్డు కూడా తినా వెజిటేరియన్ భోజనం పెట్టిస్తే నేను వస్తానని చెప్పిన ఆయన భోజనానికి వచ్చినప్పుడే ఒకటే రోజులో మనం 12వ తేదీ రోజు దరఖాస్తు ఇస్తే 13వ రోజు మన పేరు ఇచ్చింది పార్టీ పేరులో మన పేరు ఇచ్చింది కాబట్టి శివాలయ కమిటీ తరఫున ఆ శివుడికి నేను కూడా శివపార్వతులకు కోరుకోలేదు ఏంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి దంపతులకు శివుడు ఆశీస్సులు ఉండాలా. తప్పకుండా ఇంకా మనకైనా అక్కడ చేసుకోవాలంటే ఆయన దృష్టికి మనం ఇంకా తీసుకుపోదాం. ముందు ఆగస్ట్ లోపల శ్రావణ మాసం బహుశా ఆగస్టులో అదే 24 ఆగస్టు వస్తున్నది. నేను కాంట్రాక్టర్లకు ఈకి ఎస్సీ అందరికీ చెప్పిన శ్రావణ మాసంలో మీరు భార్యాభర్తలతో పిల్లలతో రండి నేను వస్తాను అక్కడ పూజ చేసుకున్నామని సీసీ రోడ్ పైన 2 కల్వర్ట్లు కూడా అక్కడ అవుతుంది కొట్టుకోబోతుంది. ఆ కల్వర్ట్ కూడా పెట్టించిన దాంట్లో ఆ కల్వర్ట్ రేపు సోమవారం నాడు టెండర్ రిలీజ్ అయిపోయింది. షార్ట్ టెండర్ పెట్టించాం. షార్ట్ అంటే నాకు 2-3 ఉంటాయి కాంటాక్ట్ ప్రోగ్రామ్ మొత్తం కాంటాక్ట్ అని తెలుసు. షార్ట్ టెండర్ పెట్టించాం. షార్ట్ పెట్టించాం. ఆ టెండర్ రిలీజ్ కాగానే మీకు ఒక కాపీ పంపిస్తాం. దానిపై నేను పడతాం. ఆ పని జరిగేటప్పుడు ఏ కాంట్రాక్టర్ ఉన్నా ఈ పైసలు మీ పైసలు మీ దగ్గర టెక్స్ రూపాయల కలెక్షన్ చేయించుకుంటే మన ప్రతి ఒక్కరు ఇది నాది అనేది భావన కలగాల. స్విమ్మింగ్ చేస్తున్నారు వాళ్ళు మంచి పని చేస్తున్నారా చెడు పని చేస్తున్నారా మనకు అది పనులు ఉండేది. దానిపైన 100,000 మంది తిరుగుతారు. ఇప్పుడు మన దగ్గర ఒక శివాలయం ఉంది మహారావులు ఎవరైనా పోయి అక్కడ నడవరాకుండా ఉంది. ఆ చిన్న పని 20 లక్షలు ఇమ్మీడియట్ ఇచ్చిన 200-300 మంది సోమవారం లేడీస్ అక్కడ పోతున్నారు. ఎవరు పిల్లగాలు ఉంటే హెల్త్ పిల్లగాలు ఎట్లా అంతేకాకుండా ఈ పూర్వం ఉంటే మీద కూడా మనకు శ్రావణ మాసంలో 100 మంది భోజనం చేస్తారు. అక్కడ 2 కోట్లు కంప్లీట్ అయింది. వచ్చే శ్రావణ మాసంలో మనకి ఏమి బాధ ఉండదు. మంచి రింగ్ రోడ్ చాలా పురాతన శివాలయం. మీరు చూడండి ఏదేమైనప్పటికీ ఆ దేవుని ఆజ్ఞతో దేవుని ఆశీస్సులతో అంతేకాకుండా
బేగం దత్తమంది కూడా మీరు చేయండి, పక్కన 2-2.5 కోట్లు చూశాను మీరు. అంతేకాకుండా వీళ్ళ దగ్గర మల్లన్న దేవుడు ఏడుగురు వాళ్ళ గజ్జలమ్మ టెంపుల్ అక్కడ 60 లక్షలు టెంపుల్స్ ఉన్నాయి. దత్తాత్రేయ టెంపుల్ టెంపుల్లకు సిద్ధేశ్వర చాలా టెంపుల్. అంతేకాకుండా విఠలేశ్వర మందిర్లో మనం పెయింటింగ్ చేసి కింద కూర్చుంటున్నారు. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళకి లేదు. ఆ మొత్తం కంపౌండ్ ప్రిన్సిపల్ కూడా మనం విఠలేశ్వర టెంపుల్ సీసీ హాయిగా నీరు కొట్టేస్తే కడిగేసి ఫంక్షన్ చేస్తాం. ఏదేమన్నా ఇక్కడ కూడా ఇక్కడ బయట అనుకోండి, శ్రీ వినాయక గణేష్ అనుకోండి, ఎందరో పూజలు పోతాం. మన చింతామణి గణేష్, మన శనిదేవుడు ఇక్కడ కూడా డబ్బులు కేటాయించడం వాళ్ళు జరుగుతున్నాయి. నేను మీలో ఒక భక్తుడిగా ఆ దేవుడు ఆజ్ఞ ప్రకారం ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టే ఇంకా కూడా మనతోటి అవసరమైన నిధులు లక్షల వారీగా రేవంత్ రెడ్డి గారు అనుకోండి, మంత్రి గారు అనుకోండి, మన శంకర్ గారు అనుకోండి, వీళ్ళందరి సహాయ సహకారంతో తప్పకుండా అభివృద్ధికి మీ అందరి సహాయ సహకారంతో, మీ అందరి ప్రేమానురాగంతో నేను పాటుపడతాను. శివాలయ కమిటీ సభ్యులందరినీ నన్ను సన్మానించినందుకు, వారి వచ్చినందుకు, నాకు దేవుని దర్శనానికి తీసుకెళ్ళినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. కిలిప్చెడ్ మండలం శీలంపల్లి రైతు వేదిక వద్ద భూభారతి చట్టం అవగాహన సదస్సు పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఆంజిరెడ్డి. ఈ రెవెన్యూ సదస్సుకు మన సాక్షాత్తు రెవెన్యూ మినిస్టర్ గారు మన దగ్గరికి రావడంతో ఇప్పుడు రైతులు ఏదైతే మాట్లాడడం జరిగిందో, గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ కావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను కూడా భావిస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఏంటంటే రెవెన్యూ సదస్సులు మన భూభారతి చట్టం పైన ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. కానీ ఈరోజు రెవెన్యూ సదస్సులు అనేది మొత్తం జిల్లాలో చిలప్చేట్ల మండలి తీసుకోవడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఇది కొత్తగా ఫామ్ అయినటువంటి మండలం, చిన్న మండలం, ఎక్కువ సమస్యలు లేవు. మరి అదేవిధంగా ఈ మండలం తీసుకున్నప్పుడు మరి మొదటి రోజు నేను కూడా రెవెన్యూ సదస్సులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే నేను మరి మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, గతంలో ధరణికి సంబంధించి చాలా వరకు 99% సమస్యలు పరిష్కారమైన లాంగ్ పెండింగ్ ఇష్యూస్ మరి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సాదా బైనామా దానికి సంబంధించి మరి అదేవిధంగా ఏంటంటే వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. కొంతమందికి అయితే పాపం అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా తెలుస్తలేదు. ఇంకా కూడా ఊళ్ళలో పోతే తెల్ల కాగితాలు తీసుకొని వచ్చి మాకు పటా సర్టిఫికేట్ జరుగుతలేవు ఇంకా అని చెప్పేసి వస్తూ ఉన్నారు. దాన్ని 2020కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఇంకా కూడా గ్రామాల్లో ఇట్లా రెవెన్యూ సదస్సులు ఎవరైనా సాదా బైనామా అప్లికేషన్స్ పెట్టుకుంటే ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి సమస్య పరిష్కరించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి అందరి రైతుల తరఫున నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. అదే కాకుండా ఏంటంటే మ్యూటేషన్స్ కూడా జరగట్లేదు. కొన్ని కరెక్షన్స్ ఏదైతే ఎక్స్ట్రీమ్ కరెక్షన్ మనకు భూమి తక్కువ ఉంటుంది కానీ రైతులు ఎక్కువ మంది ఉంటున్నారు. అటువంటివి కూడా కొన్ని కరెక్షన్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన భూభారతికి సంబంధించినటువంటి రెవెన్యూ సదస్సులో 16 రెవెన్యూ సదస్సులో ఈ యొక్క రెవెన్యూ సమావేశాలు పెడితే 953 మరి అప్లికేషన్స్ రావడం జరిగింది. దాంట్లో దాదాపు 50 to 60% కేవలం ఈ కరెక్షన్, ఎక్స్టెంట్ కరెక్షన్, అదేవిధంగా వాళ్ళ చిన్న చిన్న సమస్యలకు సంబంధించినవన్నీ అది దాన్ని తప్పకుండా మరి ఈ యొక్క రెవెన్యూ సదస్సుల ద్వారా ఇచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా పరిష్కారం అయితే అని చెప్పేసి నేను కూడా భావిస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన ఇంతకుముందు మాట్లాడినట్టు చాలా మంది ఏంటంటే ఇప్పుడు మా గౌతాపూర్కు సంబంధించి గణ్యాతానికి సంబంధించి గతంలో కూడా నేను మన అసెంబ్లీ జరిగేటప్పుడు మీ దృష్టికి తీసుకుని జరిగింది. దాదాపు అంతా కూడా ఎస్టీసే 200 చిల్లర మంది రైతులు ఉన్నారు, 200 చిల్లర ఎకరాలు ఉన్నాయి. కాబట్టి వారికి పట్టా సర్టిఫికేట్స్ ఇస్తే వారికి ఏంటంటే కనీసం మనకు రైతు బంధు పక్కన పెడితే అమ్ముకున్నటువంటి ఏదైతే ధాన్యం వాళ్ళు మన పండించుకుంటున్నారో వాళ్ళ పేరు మీద అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. వేరే అకౌంట్ ఉన్నటువంటి వాళ్ళ పేర్ల మీద, పాస్బుక్ పేర్ల మీద అమ్ముకోవాలా, వాళ్ళకి డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడితే తిరిగి వాళ్ళకి వస్తాయా లేదా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటిది ఒకటి మరి మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది, చాలా సంతోషం. వెంటనే వాటికి కూడా పరిష్కారం చూపించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. ఇంకా సమస్య పరిష్కారంగా ఏంటంటే రెవెన్యూ, మాకు మెదక్ జిల్లాలో ఫారెస్ట్ చాలా ఉంది. కాబట్టి రెవెన్యూ ఫారెస్ట్ డిస్ప్యూట్స్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ చాలా మరి ఈ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా అది కూడా పరిష్కారం అవుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మరి మన శివంపేట మండల్ నవపేట్ విలేజ్కి సంబంధించి
అక్కడ ఏంటంటే టోటల్ మొత్తం విలేజ్ దాదాపు 1400 ఎకరాలు ఉన్నాయి. దాంట్లో రెవెన్యూ ఫారెస్ట్ ఇబ్బంది వల్ల వారికి ఇంతవరకు ఒక్కరు కూడా పట్టా సర్టిఫికేట్ వేయలే. పార్ట్ బిలో పెట్టడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే రైతులకు పట్టాలు లేక మరి అంతకుముందు ఇచ్చినటువంటి పట్టాలు కూడా ఏంటంటే కొన్ని పట్టాలు పరంపోగు పట్టా అయింది. దానివల్ల అది పరిష్కృతంగా నేను కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి చాలాసార్లు చెప్పడం జరుగుతోంది. దాన్ని ఒక స్పెషల్ కేసు కింద తీసుకొని మరి మీరు కూడా మనం నాకు చెప్పడం జరిగింది అసెంబ్లీలో, అది స్పెషల్గా తీసుకొని చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మీరు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి తప్పకుండా అది ఒక స్పెషల్ కేసు కింద తీసుకొని ఆ గ్రామానికి సంబంధించిన పరిష్కారం చూపించాలని, తొందరనే వాళ్ళందరూ కూడా పట్టా సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని రాబోయే జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులతో వారి టీము మీ దగ్గరికే వస్తుంది. అప్లికేషన్లు కూడా వారే తీసుకొచ్చి ముందు 2 రోజుల ముందు మీకు ఇస్తారు. మీ సమస్యలు దాంట్లో టిక్ పెట్టి మీరు ఇస్తే ఏ ఆఫీసు దగ్గరికి మీరు వెళ్ళాల్సిన లేదు. మీ గ్రామానికే రెవెన్యూ అధికారులు వస్తారు. వాటిని మీ సమస్యలని మీ గ్రామంలోనే పరిష్కరించే వ్యవస్థ ఈ భూభారతి చట్టం ద్వారా తేవటం జరిగింది. కాబట్టి ఏ ఒక్కళ్ళు మీరు అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. మీరు మెచ్చిన చట్టం ఈ భూభారత చట్టం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రెవెన్యూ మంత్రిగా నేను ఇంకా ఎవరుమో మా స్వార్థం కోసం చేయలేదు. ఏవైతే ఆనాడు ప్రభుత్వ భూములు, ఇందాక ఎమ్మెల్సీ గారు చెప్పినట్లు ప్రభుత్వ భూములు తెలుసో తెలియకో ఆనాడు వారి స్వార్థం కోసమో ఏవైతే పాస్బుక్లు తీసుకొని రైతు బంధువు లాంటి కార్యక్రమం కోసం చేసిన ఏమైనా ఉంటే ఈ భూభారతి ద్వారా అవన్నీ బయటకు వస్తాయి. వాటిని అది పేదవాడి ఆస్తి. తప్పకుండా 50% ఆఫ్ ద బిల్డింగ్స్ కట్టడానికి సిఎస్ఆర్ కింద దాతలు ముందుకు వస్తారు సార్. కొద్దిగా మనం చూడాల్సింది సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్ వైపు మాత్రం ప్రభుత్వ నిధులతో కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 జిల్లాల్లో ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ లాంటి వాటికి అన్నింటికి కూడా దయచేసి మీరు సాధ్యమైనంత తొందరగా మంజూరు ఇచ్చి వెనుకబడినటువంటి మా మెదక్ జిల్లాని కొంచెం ముందుకు నడపాలని నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాను సార్. నేను మాట్లాడదామని అనుకుని వచ్చినటువంటి గౌతాపూర్ గురించి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరూ సుదీర్ఘంగా చెప్పారు సార్. ధరణి వచ్చిన 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, పాస్బుక్ లేదు. వాళ్ళంతా కూడా ట్రైబల్ సార్, గిరిజన బిడ్డలు తిరిగి వేసారిండ్రు. ఇటీవల కలెక్టర్ గారు కొంచెం చొరవ తీసుకొని గౌతాపూర్కి వెళ్ళి వాళ్ళని సంధాయించిన తర్వాత ఆర్ఎస్ఆర్ ఎక్స్టెన్షన్ మరొక 150 ఎకరాలకి పెంచుతామన్న తర్వాత ఈ రోజు ఈ సమావేశ మందిరంలో ఆ గిరిజన బిడ్డలందరూ కూడా శాంతియుతంగా ఉన్నారు. ఆ సమస్యకి మీ ద్వారా ఒక ముగింపు లభిస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా ఆశిస్తా ఉన్నాం సార్. ఇంకపోతే మా అంజిరెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, పటాన్చెరుకి ఆర్టీఓ కార్యాలయం మంజూరైంది, ఆర్టీఓ ఆఫీస్ లేదని చెప్పారు సార్. అదే రకంగా రామాయంపేటకి కూడా ఆర్టీఓ ఆఫీస్ మంజూరు చేసిరు సార్. ఎన్నికల కంటే 15 రోజుల ముందు ఆర్టీఓ ఆఫీస్ తీసుకొచ్చి ఒక కిరాయి ఇంట్లో పెట్టారు సార్. రామాయంపేట కూడా ఒక ఆర్టీఓ కార్యాలయం, కొత్త భవనం కావాలి సార్. అదే రకంగా పటాన్చెరు కావాలి సార్. నేను గతంలో మీకు గుర్తుండే ఉంటుంది సార్, నేను దుబ్బాక నుంచి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన సార్. 365 రోజులు ఆర్టీఓ కార్యాలయం దుబ్బాకలో కావాలని ఒక లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉంది. ఆనరబుల్ హైకోర్టులో స్టే ఉందన్న. ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోవడంతోనే స్టే వేకెంట్ చేపించేసి ఇమీడియట్లీ మీరు క్లియర్ చేపిస్తాం. ఓకేనన్నా, ఎక్కడికి నువ్వు తిరగక్కర్లా. రైట్, నెక్స్ట్ సదస్సు కండక్ట్ చేయడం జరిగింది. మరి ఆ రోజు భూభారతి అవగాహన సదస్సులలో కూడా అన్ని మండలాల్లో కూడా మనము ప్రజలకంతా కూడా వివరించి ఏ విధమైన సదుపాయాలు దీని ద్వారా ఉన్నాయో చెప్పడమే కాకుండా మా పైలట్ మండలంగా, సో మే మంత్లో పైలట్ మండలంగా మన జిల్లాలో ఒక మండలిని సెలెక్ట్ చేసుకొని దాంట్లో రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేసి కూడా మొత్తం మనం అప్లికేషన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఆ పైలట్ మండలం అయిపోయినాక 2 జూన్ నుంచి ప్రతి మండలంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేసి మరి తహసీల్దార్ నేతృత్వంలోని బృందం ఆ రెవెన్యూ విలేజ్ కి విజిట్ అయ్యేసి అక్కడనే ఉన్న సమస్యలు మొత్తం కూడా వాళ్ళు ప్రజల నుంచి, రైతుల నుంచి అప్లికేషన్ రూపంలో తీసుకున్నవన్నీ కూడా పరిష్కరిస్తామనేసి కూడా ఇంతకుముందు మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతిపాడు సిహెచ్సి ఆసుపత్రి నందు ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర అనే కాన్సెప్ట్తో
ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ సౌమ్య మైఖేల్ ఆధ్వర్యంలో వారి స్టాఫ్ అందరితో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర అనే ప్రోగ్రాం ని కొనసాగిస్తూ నేడు వేసవికాలం గడుస్తున్నది కాబట్టి ప్రజలంతా తమ తమ ఇళ్లలోనే ఉండాలంటూ ఎవరికైనా సన్ స్ట్రోక్ తగిలినప్పుడు అప్రమత్తంగా ఉండి దగ్గరలో ఉన్న ఆసుపత్రిని సంప్రదించాలని, అదేవిధంగా ఈరోజు ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికి పళ్ళు, పళ్ళ రసాలు, కొబ్బరికాయలు, గ్లూకోజ్, వివిధ రకములైన ఎనర్జీ డ్రింక్స్ అన్ని ఆసుపత్రికి వచ్చిన ప్రజలకు చేరవేశారు. కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంచుటకు అలాగే గ్రీన్ ఎనర్జీ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. Beat the heat. 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 స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. Beat the heat. 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 స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. Beat the heat. 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 స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. Beat the heat. 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 స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. Beat the heat. 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 Beat the heat.